ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో చాలామంది తెలుగు హీరోలు ఏ రేంజ్లో అదరగొడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆ పాన్ ఇండియా హీరోస్ని మించిన క్రేజ్ మాత్రం కేవలం ఒకరిద్దరికి మాత్రమే సొంతం. కాగా ఆ ఒకరిద్దరిలో తప్పకుండా ఉండే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి భారీ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట ఎన్నెన్నో రికార్డులు తెలుగు స్టేట్స్లో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు ఫ్లాప్స్తో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కానీ మార్కెట్ కానీ తగ్గలేదు. కాగా ఇవి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్లో తన ప్రవర్తన చూసి కూడా అభిమానులు అయిన వారు కూడా ఉన్నారు. కాగా వీటితోనే పవన్ పాలిటిక్స్లో కూడా అడుగుపెట్టగా అక్కడ తనకి ఎదురు దెబ్బలు తప్పలేదు. మరి అవన్నీ తట్టుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెండో అతిపెద్ద పొలిటికల్ పవర్గా పవన్ అవతరించారు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రీసెంట్గానే అంబటి రాయుడు టాలీవుడ్ స్టార్స్ దర్శకుడు సుకుమార్పై కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంబటి రాయుడు పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఐడియాలజీలపై షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. తన దృష్టిలో పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ ఒక పార్టీ కాదంటున్నాడు. అది పార్టీ కాదు, ఒక పొలిటికల్ మూమెంట్ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే పవన్ కళ్యాణ్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా రాజ్యాధికారం అవసరం హక్కు అని భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ ఐడియాలజీని చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఆయన నాకు గొప్ప ఇన్స్పిరేషన్ అని తెలిపారు. అలాగే తనని కలిసి మాట్లాడినప్పుడు తన ఐడియాలజీ చాలా గొప్పదని తెలుసుకున్నానని తెలిపారు. అలాగే పొత్తుల విషయంలో కూడా అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మనం ఏ పార్టీతో ఉన్నాం అనేది ముఖ్యం కాదు, మన ఐడియాలజీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అనేదే ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని ఆయన తెలిపిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనితో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్గా సీఎంని చేసేందుకు నేను కష్టపడి తీరుతానని, ఆయనకి సీఎం అవ్వాలని కోరిక లేకపోయినప్పటికీ ఆంధ్ర ప్రజలకు అది ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారట అంబటి రాయుడు గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.